దున్నపోతుల్లారా, ఏంట్రా పరువాల బొమ్మ, పగడాల రెమ్మ, ముద్దు గుమ్మ, మురిపాల రెమ్మ, జర్నలిస్టు రోజా గారిని ఈడ్చుకొస్తారా? చ సారీ, లే పాపా లే, వీళ్ళకి సరసం తెలియదు. సలీం, బలరాం, నాకు దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు అందుకోండిరా. సారీ పాప, నువ్వేమీ అనుకోకు. నాకు ఆడవాళ్ళంటే ఎక్కడా లేని గౌరవం. వాళ్లకు బాధ కలిగితే నాకు దాహం వేస్తుంది. ఏంటి మాటరాని మోగదానిలా చూస్తున్నావు? ఉగ్రవాది రణధీర్, స్మగ్లర్ రణధీర్, ఈ బందిపోటు రణధీర్ ఇలా సాధువులా మారాడు ఏమిటానా? మరేమి లేదు పాప, తమరి రచనలో ఆ పల్నాటి పెప్పులు గాని నెంబర్ 1 చేసావు కదా, అందుకని నేను కూడా మారాను. ఎందుకంటే నువ్వు చాలా అందగత్తెవు కదా. అందుకని నీకోసం నేను చేస్తున్న ఈ పనులన్నీ మానేస్తాను. మరి నువ్వేమంటావు? నేను ఒప్పుకోను. నువ్వేమీ భయపడద్దు. నేను అసలు ఇలా దిక్కులేని వాడిగా అవ్వడానికి కారణం నువ్వు. నా సకల ఐశ్వర్యం నా నుంచి దూరం అవ్వడానికి కారణం నువ్వు. అలాంటి నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటాననుకున్నావే? ఏంటే మాటరాని మోగదానిలా చూస్తున్నావు? షాక్ అయ్యావా? నా షేపు మారిస్తే గాని నువ్వు షాక్ నుంచి కోలుకోలేవు. సలీం, అందుకోరా సిరంజీ. ఇదేమిటో తెలుసా? హెరాయిన్ అంటే డ్రగ్, మత్తు పదార్థం. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా? కొన్ని లక్షలు. అందుకే నేను తెచ్చుకుంటున్నాను, అమ్ముకుంటున్నాను. తప్ప? ఇది తప్ప? తప్పు కాకుండా ఎలా ఉంటుందని విదేశాల దగ్గర నుంచి మన భారతదేశంలోకి తెచ్చి మన భారతదేశపు జనాన్ని పాడు చేస్తుంది నీళ్ళంటోళ్ళే. వా బేబీ వా, నీ ఉపన్యాసం అమోఘం. సినిమా దర్శక నిర్మాతలు ఈ డైలాగులకు లక్షల డబ్బులు కురిపిస్తారు. నాకు తెలియకడుగుతాను, నువ్వు నిజంగా చాలా తెలివి కలగదానివే. ఈ దేశం సక్రమంగా ఉంటే మనం విదేశాలకు అంత పెద్ద మొత్తంలో అప్పెందుకున్నట్టు. పొరుగు దేశాలన్నీ అపోలో అపోలో అంటుంటే మనం మాత్రం అప్పులో అంటున్నాం. కారణం ఏమై ఉంటుంది? సెలవయ్యింది జర్నలిస్టు రోజా. మన దేశ భవిష్యత్తు దిగజారిపోవడానికి కారణం నీలాంటి వాళ్ళే. ఎక్కడ ఉద్యోగాలు లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారే కానీ నువ్వు చేస్తున్నావు చూడు, ఇలాంటి నీచ పనుల వల్లే అవతల దేశాలు మన దేశాన్ని చిన్న చెప్పు చూస్తున్నాయి. అయినా అక్కడో ఇక్కడో ఎక్కడో కొన్నిట్లో మాత్రం పురోగతిని సాధిస్తూనే ఉన్నారు మన భారతదేశం వాళ్ళు. సాధిస్తున్నాం. కులానికి ఒక పార్టీని తయారు చేసుకోవడంలో ముందంజలో ఉన్నాం. 5 సంవత్సరాల గడవక ముందే ఎలక్షన్లు జరుపుకునే దాంట్లో ముందంజలో ఉన్నాం. ప్రభుత్వాన్ని ఎలా కూలదయ్యాలో, అధికారాన్ని ఎలా హస్తగతం చేయాలో అనే దాంట్లో ముందున్నాం. ముయ్యవే నోరు. నిన్ను ఇంతసేపు మాట్లాడలేయడమే తప్ప. మర్యాదగా పల్నాటి బెబ్బులిగాడు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నీకు మాత్రం చెప్పను.
నీకెలా తెలుస్తుందనా? ఎందుకంటే నువ్వు వాడిని లవ్ చేశావు కనుక, వాడికి నువ్వు దేవత కనుక నాలో నరాలు చివ్వమంటున్నాయి. మర్యాదగా మేము చెప్పినట్లు విన్నావనుకో, నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. నీ ప్రాణం మీదో నీ శీలం మీదో టికెట్ ఇవ్వక ముందే చెప్పు, ఆ పల్నాటి బెబ్బులుగాడి ఎక్కడా? నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు. నాకు తెలియదు అన్నంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా? నెవర్! నీ రక్తం బొట్టు బొట్టుగా తెస్తా. అప్పుడైనా చెప్పవా? అప్పుడైనా చెప్పవా? పల్లాంటి బెబ్బుల్ లాంటి ఉత్తముడికి అన్యాయం చేయను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. మాత్రం అతను ఎక్కడున్నాడో చెప్పను కాక చెప్పను. వా, ఏమి డైలాగు రా బాసు! సలీం, దీనితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. దీన్ని బట్టలోడ తీసి దీన్ని అగ్నంగా నిలబెట్టండి రా. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో చిందిస్తూ రాస్తున్న శోకంతో మహాభారతం ఆర్వవేదం మానభంగ పర్వంలో నిర్వేదం ఆరవవేదం పర్వంలో దీనిని అంత తేలిగ్గా వదిలేస్తే ఎలాగరా? దీని చేతులు విరాళాలు తీసి కట్టండి రా. ఏమి అందమే! అచ్చం రవివర్మ గీచిన బొమ్మలా ఉన్నావే. నా రంగు వన్నెల రామచిలక. సలీం, మన రంభను పిలవండిరా. దాని నాట్యం చూస్తూ దీని వంపులను ఊహించుకుంటుంటే కమాన్ రంభా, కమాన్ రంభా. చూడవే నా ఆరణాల అందాల తెలుగు బొమ్మ, నీవిప్పుడు నాట్యం చేస్తున్నావు. నీ వంపులకు దాని వంపుల సంపులతో లయ కడతా. దాని ఒంటి మీద ఉన్న ఒక్కొక్కటి తొలగించి చివరికి చెప్పను. నువ్వు కానీవే నా కారం పొడి కాకర పువ్వా.
ఆడదాని అందాలపై ప్రతాపం చూపకుండా మగాడిపై చూపిస్తావా అంటే సరసాల ప్రతాపం. ఆడదాన్ని అనుభవించడానికి కావలసింది మగసిరి కానీ సిగ్గు కాదే. నువ్వు మనిషివి కాదు. నన్ను మనిషిగా బ్రతకనీయకుండా చేసింది నువ్వు. నాపై తప్పుడు వార్తలు రాసి ఈ ప్రభుత్వాన్ని నాపై ఉసుగొల్పింది నువ్వు. ఆ పల్లాటి బెబ్బులుగాడికి నాకు మధ్య వైరం కల్పించింది నువ్వు. అందుకే నేను మృగాన్నయ్యా మిమ్మల్ని అందరినీ నరికే మీ రక్తంతో నా దాహం తీర్చుకుంటా. ముందుగా అది నీతోనే. కాలు కదిపావంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఓ ఎస్పీ పరశురాం, రే పరశురాం, ఈ రణధీరుని చంపడం అంత తేలికనుకున్నావా? ఈ రణధీరుడు రగులుతున్న అగ్ని పర్వతం. ఆ లావా ప్రజ్వరిల్లిందంటే నల్లుల్లో మాడి మసైపోతావు. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్వే, నువ్వు నన్నేం చేస్తావురా? రణధీర్,
కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమేరా ఎస్పీ పరశురాం. మనిషి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూసే మీలాంటి వాళ్ళను కటకటలో బంధించి మీ పెడరకలు విడిచి నీ చేత నిజాన్ని గడగడ కక్కించబోతే నా పేరు ఎస్పీ పరశురాం కాదురా. ఎస్పీ పచ్చ నోట్లు చూపిస్తే గ్రద్దల్లా వచ్చి వాలిపోయే పోలీస్ వ్యవస్థ గురించి నాకే చెబుతున్నావా? రే రణధీర్, మా డిపార్ట్మెంట్ లో కొంతమంది స్వార్థపరులు నీ కాలు కింద చెప్పుల్లా పనిచేయవచ్చు, కానీ ఎస్పీ పరశురాం నిబరు కప్పిన నిప్పుతో చెలగాటమాడుకు బూడిదైపోతావు. ఈ దేశంలో బడా రాజకీయ నాయకులు మొదలుకొని అండర్ వరల్డ్ డాన్కే చెమటలు పట్టిస్తున్న తీవ్రవాది రాయి రణధీర్. రణధీర్, తీవ్రవాదంతో మీరే సృష్టిస్తున్న అరాచకాలు ఆపండి. వనమందలా మారి మీరు సాగిస్తున్న మరణ హోమాన్ని అడ్డుగడుగున అడ్డగించి ఈ దేశ సరిహద్దులు దాటిపోయేదాకా తరిమి కొట్టి భారత మాత ముద్దు బిడ్డగా నా కర్తవ్యాన్ని కార్యదీక్షతో కొనసాగిస్తా.